ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ అన్నదాన సమాజంలో కేటీసీ విద్యాసంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తి సౌజన్యంతో ఏర్పాటు చేసిన గర్భిణీలకు పౌష్టికాహార కిట్లను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భిణీలకు పౌష్టికాహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా గర్భిణీల ఆరోగ్యం కోసం కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. గర్భిణీలకు పౌష్టికాహారం కిట్లను సమకూర్చిన కేటీసీ విద్యాసంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తిని ఈ సందర్భంగా కొండబాబు అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో గర్భిణీల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారికి ప్రత్యేక ఆహారాన్ని కూడా అందజేస్తున్నట్టు తెలిపారు. అనంతరం గర్భిణీలకు పౌష్టికాహార కిట్లను పెద్ద మొత్తంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, కేటీసీ విద్యాసంస్థల ప్రతినిధులు వంశీ, రాజ్కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. ప్రజలకు అనేక విధాలుగా సేవలు చేస్తున్నారు. అదే సందర్భంలో ఇక్కడ ఊపిరి ఫౌండేషన్ అని చెప్పి ఈరోజు ఆ ఫౌండేషన్ ద్వారా కేటీపీ విద్యా సంస్థల వారు సహకారంతో ఈరోజు మన పక్కన ఉన్న గర్భిణీకి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తున్నారు. ఈరోజు ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు నాతో పాటు సోదరులు ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి ఇచ్చేశారు. రాజశేఖర్ గారికి అదేవిధంగా చేనేత ఫౌండేషన్ రవికు, అదేవిధంగా ఏదైతే ఈ ఫౌండేషన్ ఉన్నటువంటి వరమ గారికి ఏర్పడుతున్న వరమ గారికి, కేటీపీ సంస్థ అధినేత అయినటువంటి ప్రవీణ్ చక్రవర్తి గారికి, వారి సంస్థలు చాలామంది ఆరోగ్యంగా వాళ్ళతో పడుతున్నారు. వేదికటువంటి మా సాయిబాబు గారు, సిఐ గారు, పట్టాధ్యక్షులు వీరులు, ఈ వార్డు డివిజన్ నాయకులకు అందరికీ కూడా మీ అందరికీ ముందుగా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరైతే సహాయం చేస్తున్నారో మనకి మీరు ఆరోగ్యం ఉండాలి, మీ బిడ్డ ఆరోగ్యం ఉండాలని సహాయం చేస్తున్నారో, పౌష్టికాహారం వారందరూ కూడా మీ అందరి తరఫున భగవంతుడు వారికి ఆరోగ్యం ఇచ్చి చల్లగా చూడాలని కూడా మనం ఆశీర్వదించాలని కూడా ప్రకటన చేస్తున్నాం. అదేవిధంగా మీరు అందరూ కూడా 12 బిడ్డలు కలాలి, మీరు అందరూ ఆరోగ్యం ఉండాలి. ఒకటే 2 విషయాలు మీ అందరూ కూడా, ఇందులో మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించడం చేయలేదండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆవరణంలో కేటీసీ విద్యా సంస్థలు, అలాగే ఊపిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు చేతుల మీదుగా సుమారు 100 మంది గర్భిణీ స్త్రీలకు మరి పౌష్టికాహార కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మరి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు P4లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ కేంద్రాల ద్వారా కానీ, ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా కానీ గర్భిణీ స్త్రీలకు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. ఆహారం అందజేస్తుంది. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది, ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తించే ప్రభుత్వం వైద్య శాఖ ద్వారా కానీ, అంగన్వాడీ ద్వారా కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం పిలుపు మేరకు ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు ముందుకు రావటం చాలా శుభ పరిణామం. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 100 మంది గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళని అడిగితే అందులో 90 మంది ప్రభుత్వ హాస్పిటల్లోనే మేము వైద్యం చేయించుకుంటున్నాం, వైద్యం చాలా బాగుంది, మాకు అన్ని రకాలుగా మందులు ఇస్తున్నారు, ఉచితంగా మందులు ఇస్తున్నారు, పౌష్టికాహార కిట్లు ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రభుత్వం పనితీరుకి ఒక నిదర్శనం. కాబట్టి భవిష్యత్తులో కూడా గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, పిల్లల సంరక్షణలు అవ్వచ్చు, విద్య పట్ల కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగానే శ్రద్ధ చూపిస్తూ ఈ సమాజంలో మరి పేదరికం లేని సమాజం చూడాలనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మానస పుత్రిక P4ని స్థాపించారో దాంట్లో ఈరోజు మరి ఎస్బీసీ కేటీసీ సంస్థ తరఫున డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారు స్పాన్సర్ చేసిన గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరిగిందండి. దీంట్లో మేము 100 కిట్స్ మా సంస్థ తరఫున ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంకి ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు మరియు కొంతమంది ప్రభుత్వ అధినేతలు విచ్చేయడం జరిగిందండి.
ఈ కార్యక్రమం చాలా ఘనవంతంగా జరిగించినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.